జమ్మూ కాశ్మీర్లో రాజౌరి జిల్లాతో పాటు అనేక ప్రాంతాలు నెతన్యాహు ఫోటోని కాల్చేస్తున్నారు. మంటల్లో పడేసి వాళ్ళ యొక్క కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఎవరు చనిపోయారు? ఇరాక్ దేశాధినేత చనిపోయాడు. ఎక్కడ మీరు నిరసనలు చేపట్టాలి? భారతదేశానికి ఏంటి సంబంధం? మీరు షియా ముస్లిమ్స్ అయితే ఇరాన్ వెళ్ళండి, అక్కడ మీరు నిరసనలు తెలుపుకోండి. అంతేగాని భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ దేశంలో నిరసనలు ఏంటి? మీరు ట్రంప్ ఫోటోని, నెతన్యాహు ఫోటోని మీరు ఏదైనా సరే తగలబెట్టుకుంటే తగలబెట్టుకోండి. కానీ భారతదేశంలో ఎందుకు? అంతెందుకు, ఇప్పుడు కశ్మీర్ సీఎం అయినటువంటి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద విరుచుకుపడుతున్నాడు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే, ఇది అన్యాయంగా జరిగినటువంటి హత్య అని ఒక సీఎం మాట్లాడుతాను. నేను ఎవడు మాట్లాడమండు? అసలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకు అంతగా నొప్పి ఉంటే మీరు ఇరాన్ వెళ్ళండి, సపరేట్గా ఒక ఫ్లైట్ వేసుకొని మీ సొమ్ముతో అక్కడికి వెళ్ళి నిరసనలు తెలపండి. మన 40,000 మందిని చంపేశాడు కదా, ఇదే మీ నియంత, మీ సుప్రీం. అప్పుడు మరి మీకు నొప్పి అనిపించలేదా? ఎందుకంటే అప్పుడు సున్నీ ముస్లింలు ఏరి ఏరి చంపారన్నమాట. అందుకోసమా? మొత్తం అందరినీ చంపేశారు. సున్నీ లేదు, షియా లేదు. మీరు అయాతుల్లా అలీ ఖమేని కోసం పోరాడకండి, మీ జాతి కోసం పోరాడి, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఎందుకు? ఈ దేశంలో ఏదైనా సమస్య వస్తే పోరాడుతుంటే అది ఒక లెక్క. కానీ పాకిస్తాన్లో సమస్య వచ్చినా మీకే నొప్పి, ఇరాన్లో సమస్య వచ్చినా మీకే నొప్పి, ఇంకెక్కడైనా ఇస్లాం దేశంలో సమస్య వస్తే మీకు నొప్పి. కానీ ఇక్కడెందుకు? మా దేశానికి ఏంటి దరిద్రం? మా దేశం యొక్క ఆస్తులు ఎందుకు తగలబెడుతున్నారు? అసలు మీరెవరు మధ్యలో? నేను అందుకే అంటున్నాను, గాంధీ చేసినటువంటి అత్యంత దరిద్రమైనటువంటి పని ఏంటంటే ఈ విభజన చేయడం చేత కానీ ఒక మనిషి, ఒక పెద్ద మనిషి. ఇక్కడ ఏంటంటే తిడుతున్నాను అంటున్నారు నేను.